ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మన చావుకొస్తోంది. ఎటు చూసినా గ్యాస్ సిలిండర్ సమస్య కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ హోటళ్లలో కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు పెట్రోల్ డీజిల్ కొరత కూడా రాబోతుందా? తమిళనాడులో పెట్రోల్ బంక్ల ముందు భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లీటర్పై ₹1 రేట్ పెరిగితే క్యూ కట్టేవారు. ఆ తర్వాత అలవాటైపోయి చాంతాండ క్యూలైన్లు కనుమరుగైపోయాయి. ఆ తర్వాత కరోనా కాటేసిన సమయంలో పెట్రోల్ బంక్ల ముందు ఫుల్ రష్ కనిపించింది. ఇప్పుడు తమిళనాడులోని పలు పట్టణాల్లో అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వార్ జోన్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మనకి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మన చావుకొస్తోంది. ఇక ఎటు చూసినా అయితే గ్యాస్ సిలిండర్ సమస్య కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ హోటళ్లలో కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయి. ఇక దీంతో ఇది చాలదన్నట్టు పెట్రోల్ డీజిల్ కొరత కూడా రాబోతోందా? తమిళనాడులో పెట్రోల్ బంక్ల ముందు భారీ క్యూలైన్లు కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఒకప్పుడైతే లీటర్పై ₹1 రేటు పెరిగితే క్యూ కట్టేవారు. ఆ తర్వాత అలవాటైపోయి చాంతాండ క్యూలైన్లు కనుమరుగైపోయాయి. ఆ తర్వాత కరోనా కాటేసిన సమయంలో పెట్రోల్ బంక్ల ముందు ఫుల్ రష్ కనిపించింది. ఇప్పుడు తమిళనాడులోని పలు పట్టణాల్లో అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో గ్యాస్